మామ ఈ విజువల్ చూస్తుంటే నిజంగా పూజకి ఆంజనేయ స్వామి వచ్చినట్టుంది. మా విషయం ఏంటంటే, మనం ఈరోజు శ్రీ రెడ్లకుంట ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ గాడు రెడీ అవుతున్నాం. షర్ట్ వేసుకొని అయితే రెడీ అయిపోయాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం ఇన్ షర్ట్ అయితే వేసిన, బాగానే ఉంది అనిపించింది. కానీ ఎందుకో మనకు సెట్ కాదని చెప్పి ఓడిపికేసిన. నేను మా ఫ్రెండ్ గాడు అయితే బయలుదేరాను అనమాట బండి మీద. మన ఇంటి దగ్గర నుంచి అయితే ఆంజనేయ స్వామి గుడి ఒక 32 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఒక గంటలో అయితే వెళ్ళిపోయాను అనమాట. మేము హనుమాన్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇదే ఆ గుడి ఎంట్రీ ఇలా ఉంటుంది అనమాట. లోపల పోయినాక ఆంజనేయ స్వామి విగ్రహం ఏం లేదు, ఆయన సాక్షాత్తు బండకి వెలిచాడనమాట. దాని చుట్టూ అందరూ 11 ప్రదక్షిణలు అయితే చేస్తుర్రు. పూజారి ఇంకా రాలేదని మేమైతే అట్లా కూర్చున్నాం. ఈలోపు పూజారి వచ్చేసాడు. పూజ అయితే స్టార్ట్ చేశాడు అనమాట ఆంజనేయ స్వామికి. అభిషేకం అయితే పాలు, పసుపు, పంచామృతతో అభిషేకం చేశారు. తర్వాత ఆకులతోటి స్వామివారికి పూజ చేస్తుంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వచ్చి ఆ పూజ చూస్తున్నట్టుగా ఉంది పైన విజువల్స్. అదైతే ఏమనకుండా పూజ అయిపోయేదాకా అక్కడే ఉండి వెళ్ళిపోయింది అనమాట. ఎవరిని ఏమనకుండా ఆంజనేయ స్వామికి అయితే ప్రసాదాలు ఆరగింపు చేసిండు. ఆ తర్వాత హారతి ఇచ్చిండు అనమాట. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. కన్ను విడిచిన దృష్టి నిన్ను పోల్చేదెలా, గొంతు విడిచిన కేక నిన్ను లాస్ట్ హారతి ఇచ్చిన పూజ అయితే అయిపోయింది మామ. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మామ.